అందమైన ఉడత వీపు మీద 3 గీతలు ఉన్నాయి. దీనికి కూడా మంచి కథ ఉందండి. రావణాసురుడు సీతమ్మ వారిని లంకకు ఎత్తుకొని వెళ్ళిపోతారు. రాముల వారు వెతుక్కుంటూ రామేశ్వరం వచ్చినప్పుడు ధనుష్కోటి అన్న స్థలం దగ్గర మహాసముద్రం ఉంది. ఆ మహాసముద్రంలో రామసేతు నిర్మిస్తే అటువైపు వెళ్తే లంకకు దారి ఉందని తెలుసుకొని వానరుల సహాయంతో రాముల వారు వంతెనను తయారు చేస్తున్నారనమాట మహాసముద్రంలో. అప్పుడు అటువైపే ఒక ఉడత వెళ్తూ ఉంటే, ఆహా, ఈ వానరులే ఇంత సేవ చేస్తుంటే నేను కూడా రాముల వారికి సేవ చెయ్యాలి, అతని వరాన్ని పొందాలి అని చెప్పి ఉడత, ఈ బండరాళ్ళు మహాసముద్రం తాకిడికి కదిలిపోతున్నాయి, అవి కదలకుండా ఉండాలంటే నేను వీటి చుట్టూరా ఇసుకను ఉంచితేనే అవి కదలకుండా ఉంటాయని చెప్పి సముద్రంలో పూర్తిగా తడిచిపోయి తర్వాత తన దేహాన్నంతా ఇసుకలో పొర్లిపోతూ ఉంటది. ఆ ఇసుకను మరలా బండరాళ్ల వద్ద చుట్టూరా తను దులుపుతూ ఉంటదన్నమాట. ఆ బండరాళ్ళు ఆ ఇసుక మధ్యలో ఉండటం వలన చక్కగా అటు ఇటు కదలకుండా ఉంటూ ఉంటాయి. ఇది చూసిన రాముల వారు అలసిపోతున్నా సరే అలసటను తెలియనివ్వకుండా అలా చేస్తూనే ఉండటంతో రాముల వారి కంటి వెమ్మట నీరు వస్తుంది. ఆ ఉడతని అరిచేతిలో తీసుకుని, ఏమిటి నువ్వేం చేస్తున్నావు అని అంటే, అయ్యా, నేను కూడా చిన్న బుడత సాయం చేయాలనుకుంటున్నాను, అందుకనే ఆ బండరాలు కదలకుండా ఉండాలంటే ఇసుకను వేస్తున్నానయ్యా అని చెప్పగా రాముల వారికి కన్నీటి వస్తుంది. నువ్వు ఎంత అలసిపోతున్నావయ్యా, నీ వీపంతా నొప్పి రాదా అని తన 3 వేళ్లతో ఆ ఉడతకి మసాజ్ చేస్తారండి, సవరదీస్తూ ఉంటారు. ఉడత కూడా ఎంతో ఆనందపడిపోద్ది. రాముల వారి వేలి గీతలండి, ఉడత వీపు మీద ఉన్న వేలి గీతలు అన్నమాట. ఉడత కూడా ఎంతో పుణ్యం చేసుకుందండి. రాముల వారి వేలి గీతలు స్వయాన ఉడత వీపు మీద ఉన్నాయండి. ఈ కథ అంతా మీకు తెలవాలంటే రామేశ్వరంలో మండపం కుడివైపున ఫోటోల మీద ఈ కథలన్నీ ఉన్నాయండి. దయచేసి మీరందరూ ఈ కథలను చూడండి.